హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ డీజీఎస్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటూ మరొక వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో చూసే ముందు చిన్న లైక్ ఇచ్చి అయితే చూడండి. మరి లేట్ ఎందుకు వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా. ఈరోజు వీడియో వచ్చేసి త్రినాథ స్వామివారి 3వ రోజు మేళా వీడియో అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను. యథావిధిగానే తెల్లవారుజామున కార్తీక దామోదరుడికి పూజ అయితే చేసుకున్నానండి. నార్మల్ డేస్లో మనం ఏ పూజలు వ్రతాలు చేసినప్పటికీ కూడా ఇలా తెల్లవారుజామున ప్రత్యేకంగా దీపాలు పెట్టవలసిన అవసరం ఉండదండి. ఒక్క కార్తీక మాసంలోనే మనం చుక్కుండగా స్నానం చేసి కార్తీక దామోదరుడికి 4:30, 5:30 లోపు దీపారాధన అయితే చేసుకుని వాటర్లో దీపాలు అయితే వదులుకుంటాము. మిగతా ఏ పూజలు వ్రతాలు చేసినప్పటికీ కూడా మనం త్వరగా చేసుకోవాలంటే 5:30, 6 లోపు పూజ అయితే చేసుకుంటాం. కానీ ఇలా తెల్లవారుజామునే స్నానం చేసి దీపాలు వదిలే ప్రాసెస్ అయితే ఉండదు కదండి. ఇంకా నెక్స్ట్ తెలిసిందే కదా, మారేడు మొక్క, ఉసిరి మొక్క దగ్గర కూడా దీపాలు పెట్టేశాను. బయట కూడా క్లీన్ చేసి నీట్గా ముగ్గు పెట్టేసి గౌరీ అమ్మవారిని కూడా అలంకరణ అయితే చేసేసానండి. సో ఇప్పుడు యథావిధిగా ఇంట్లో నిత్య పూజ అయితే చేసుకుంటాను కదా. నిత్య పూజ చేసుకున్న తర్వాత మార్నింగే త్రినాథ స్వామి వారి ఫోటో దగ్గర ఒక గ్లాస్లో నీళ్లు పోసి అందులో ఉత్తరేణి పుల్ల ఉంటుంది కదండి, ఆ పుల్ల ముక్కలు ముగ్గురు స్వామివారికి 3 కింద అయితే వేసి ఉంచాలన్నమాట. ఒక 10 నిమిషాలు అలా చెట్టి తర్వాత గ్లాస్ తీసివేసి బయట వాటర్ పాడబోసేటమేనండి. నెక్స్ట్ ముందు రోజు పూజ చేసిన పువ్వులు ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా తీసేసి ఆ పీఠం అంతా కూడా నీట్గా క్లీన్ చేసేసి స్వామివారికి ధూపం నైవేద్యం సమర్పిస్తే సరిపోతుందండి. దీపారాధన చేయవలసిన అవసరం లేదు. ఈవినింగ్ మనం మేళా సమర్పించుకున్నప్పుడే స్వామివారికి దీపారాధన చేసి పూజ చేసుకుంటాం కదా. ఈవినింగే దీపారాధన చేసి స్వామివారి అష్టోత్తరం కథ అన్నీ చదువుకుని పూజ అయితే చేసుకుంటామండి. మార్నింగ్ టైంలో స్వామివారిని పస్తుంచకుండా చిప్స్ ఒకటి నైవేద్యం కింద అయితే సమర్పిస్తాము ముగ్గురు స్వామివారికి. అది కూడా ఇలా 3 మేళాలు కానీ 5 మేళాలు కానీ చేసుకున్నట్లయితేనే మనం మార్నింగ్ టైంలో కూడా నైవేద్యం సమర్పించాలండి. అదే ఒక్క మేళ అనుకోండి, ఆ రోజు ఈవినింగే పూజ అయిన తర్వాత పీఠం కదిపేస్తాం కాబట్టి నెక్స్ట్ డే మార్నింగ్ నైవేద్యం పెట్టడం ఇలాంటివి ఏమీ ఉండవు. అలాగే ఉత్తరేణి పుల్లలు, గ్లాస్తో వాటర్ పెట్టడం కూడా ఉండదు. ఆ ఉత్తరేణి పుల్లలు ఎందుకు పెడతారో తెలియదండి. నేను పూజ చేసుకున్న ఫస్ట్ సంవత్సరం అయితే అత్తయ్య గారు చెప్పారు, ఇలా ఉత్తరేణి పుల్లలు వేసి గ్లాస్లో వాటర్ పెట్టాలి అనేసి. అప్పటి నుంచి కూడా నేను ఆ విధంగానే చేస్తాను. అవి పెట్టి 10 నిమిషాల నుంచి తీసేసి నార్మల్గా పూజ చేసుకుంటానండి. అలాగే ఇక్కడ వచ్చేసి నైవేద్యం కోసం ఒక పక్క రవ్వ, ఒక పక్క బెల్లం పాకం అయితే పడుతున్నాను. అలా ఒక పక్క నైవేద్యం చేస్తూనే అప్పటికే టైం 3 అలా అయిపోయిందండి. మళ్ళీ ఈవినింగ్ పూజ కోసం అన్నీ సర్దుకోవాలి కదా. ముందుగానే మార్నింగ్ పూజ చేసిన పూజా సామాగ్రి అన్నీ కూడా తీసేసి తోమి క్లాత్తో తుడిచి ఆరపెట్టేశానండి. మళ్ళీ ఈవినింగ్ పూజ టైంకి మనకు హడావుడి లేకుండా ఉంటుంది కదా. ఈ ప్రమిదలు ఇవన్నీ కూడా బయట తులసికోట దగ్గర, నెక్స్ట్ మెయిన్ గుమ్మం దగ్గర దీపాలు అయితే పెడతాం కదా, అవి కూడా కడిగి పెట్టేశానండి. ఈలోపు నూక కూడా ఉడికిపోయింది. సో కుక్కర్లో పెడదాం అనుకున్నాను, త్వరగా అయిపోద్ది కదా అనేసి. మళ్ళీ ఒక గ్లాసు చేస్తున్నాను కదా, కుక్కర్ అంతా తీయటం ఎందుకులే అన్నట్టుగా నార్మల్గానే ఉడికించేసానండి. చాలా టైం పడుద్ది అనుకున్నాను కానీ త్వరగానే ఉడికిపోయింది. ఒక గ్లాసు నూకకు వచ్చేసి 4 గ్లాసులు వాటర్ వేసి ఉడికించాను. కరెక్ట్గా నూక అయితే ఉడికిపోయిందండి. కుక్కర్లో ఏ విధంగా ఉడుకుద్దో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉడికింది. నేను సరిగ్గా ఉడకదేమో, ఎక్కువ టైం పడద్దేమో అనుకున్నాను. అలాగే ఇక్కడ బెల్లం కూడా పాకం పెడుతున్నాను. బెల్లంలో వేస్టేజ్ అంతా ఏం లేదు కానీ పైన అంతా కదా నురుగు కింద మురికి వస్తుంది కదా, అదంతా కూడా ఆ వచ్చే తెట్టు స్పూన్తో తీసేస్తున్నానండి. అదే పంచదార అనుకోండి, కొన్ని పాలు వేసినట్లయితే మనకు మురికి అన్నది పక్కకు వచ్చేస్తుంది. సో ఇక్కడ వచ్చేసి ఇందులో వేయడానికి పచ్చకర్పూరం అయితే తీసుకున్నానండి. ఈ ఎర్రనూక ప్రసాదంలో కొంచెంగా పచ్చకర్పూరం వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఈ కొంచెం పచ్చకర్పూరం వచ్చేసి 25 రూపీస్, 30 రూపీస్ అయితే తీసుకున్నారండి. సో ఇందులో చిన్న ముక్క వేస్తే సరిపోతుంది. నేను ఈ పచ్చకర్పూరం శనివారం రోజు, ఒక్కొక్కసారి శుక్రవారం రోజు వెలిగిస్తూ ఉంటాను. ఈ కొంచెం పచ్చకర్పూరం వచ్చేసి 25 రూపీస్ తీసుకున్నారండి. కానీ మంచి స్మెల్ వస్తుంది, చాలా బాగుంది. ఇంతకుముందు నేను తీసుకున్న పచ్చకర్పూరం వచ్చేసి చిన్న ముక్క ఇచ్చారు 25 రూపీస్కి. అదైతే ఇంకా స్మెల్ అండి, ఇంట్లో ఎక్కడ పెట్టినా కూడా ఇంకా చాలా స్మెల్ అయితే వచ్చేది. ఇందులో ఒరిజినల్ డూప్లికేట్ కూడా ఉంటుందండి. తక్కువకి వస్తున్నాయి కదా అనేసి పచ్చకర్పూరం తీసుకున్నట్లయితే అసలు స్మెల్లే ఉండదు. ఒరిజినల్ అయితే చిన్న ముక్క ఉన్నా కూడా చాలా స్మెల్ వస్తుంది.
ప్రసాదంలోకి నేతిలో జీడిపప్పు అలాగే కిస్మిస్ కూడా ఫ్రై చేసేస్తున్నానండి. లాస్ట్ ఇయర్ అనుకుంటాను, అంతకు ముందు ఇయర్ గుర్తులేదు, కానీ ఇలాగే ఎర్రనొక ప్రసాదం అయితే చేశాను. సో అప్పుడైతే అస్సలు కుదరలేదండి. నార్మల్గానే ఉడికించినప్పటికీ కూడా చాలా గట్టిగా ఉడికించేసాను. పాకం కూడా తక్కువ పట్టాను. అంటే గ్లాసున్నర బెల్లమే వేసినప్పటికీ కూడా గ్లాసుడు వాటర్ వేయాలి. కొంచెం తక్కువ వేయటం వల్ల గట్టిగా అయిపోయి టేస్ట్ అయితే బాగుంది, కానీ ప్రసాదం అన్నది చాలా గట్టిగా ఏదో ఉప్పుడు పిండి చేసుకుంటాం కదా, సో ఆ విధంగా అయితే అయిపోయిందండి. ఇంక ఈ సంవత్సరం అలా కాకుండా బాగా రావాలి అన్నట్టుగా పక్కా కొలతలతో చేశాను. చాలా బాగా వచ్చిందండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఆ పాకం అయితే ఈ ఉడికిన రవ్వలో అయితే వేసేసి బాగా కలిపేసి ఒకసారి ఉడికిస్తున్నాను. ఈలోపు ఇక్కడ జీడిపప్పు కిస్మిస్ కూడా నేతిలో ఫ్రై చేసేసాను కదా, అవి వేసేసి లాస్ట్లో కొంచెం ఆ పచ్చికర్పూరం వేసాను. నెక్స్ట్ అలాగే యాలకుల పొడి కూడా వేసేసానండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇది కొంచెం చల్లారుతుంది అన్నప్పుడు అందులో తేనె కూడా యాడ్ చేశాను. సేమ్ ఇంకా అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రసాదం ఏ విధంగా ఉంటుందో సేమ్ అలాగే వచ్చింది. ఆ జిగురు అదంతా కూడాని లాస్ట్ ఇయర్ అంతకు ముందేరే చెప్పాను కదండి, అప్పుడు వీడియో కూడా ఉంది, చూపిస్తాను. ఇందులో యాడ్ చేశాను. అప్పుడైతే అస్సలు కుదరలేదు. అంటే టేస్ట్ అయితే చాలా బాగుందండి. అన్నీ కరెక్ట్గా ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఏదో పొడి పొడిలాడుతూ ఇప్పుడు పిండిలాగా అయిపోయింది. ఇలాగా మనకి కొంచెం పలచగా ఉన్నట్టుగా లేదు మాట. ఇక్కడ చూసారు కదా, ఇది చల్లార్తుల్లోకి కొంచెం గట్టి పడుద్ది కదా, చూడ్డానికి బాగుంటుంది. టేస్ట్ కూడా బాగుందండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇందులో రవ్వ కూడా చాలా రకాలు ఉంటుందండి. మనకి గోధుమ రవ్వ కొంచెం లైట్ కలర్లో, డార్క్ కలర్లో, ఇంకా మొత్తం పొట్టు తీలేందంటే మరీ ఇంకా మనకి రెడ్డిష్ కలర్లో ఉంటుంది కదా, అలాంటిది అయితేనే బాగుంటుంది. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ వీడియో క్లిప్పింగ్ వచ్చేసి లాస్ట్ ఇయర్ అంతకు ముందు ఇయర్ గుర్తులేదు, కానీ అప్పుడు చేశానండి. సో అదైతే ఇంకా తిక్కుగా పిఠంలా అయితే అయిపోయింది, అంటే ఇప్పుడు పిండిలాగా అయిపోయింది. సో ఇంకా ఈ సంవత్సరం అయితే చాలా బాగా కుదిరిందండి. ఇందులో తేనె కూడా వేసేసిన తర్వాత మరొకసారి కలిపేశాను. అలాగే ఈ నైవేద్యంతో పాటుగానే స్వామివారికి ఈ సంవత్సరం అయితే నేను అటుకులు, శనగపప్పు, బెల్లం కలిపిన మిశ్రమం అయితే పెట్టలేదండి. ఫస్ట్ రోజు చలివిడి ఫ్రూట్స్ పెట్టేశాను కదా, నెక్స్ట్ రోజు వచ్చేసి గారెలు అలాగే గోధుమొక ప్రసాదం అయితే చేశాను. ఆల్రెడీ ఆ వీడియోస్ చూసిన వాళ్ళకైతే తెలుస్తుంది ఫస్ట్ రోజు సెకండ్ రోజు ఏవే నైవేద్యాలు అయితే సమర్పించానో స్వామివార్లకి అన్నది. ఇంక ఈ రోజు వచ్చేసి అన్నవరం ప్రసాదం చేశాను కదా, అదే ఎర్రనొక ప్రసాదం. అలాగే ఈ అటుకులు, బెల్లం, శనగపప్పు కలిపిన మిశ్రమం కూడా స్వామివారికి నైవేద్యం కింద పెడదాం కదా అన్నట్టుగా చేస్తున్నాను. అది కూడా ఈరోజు కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే చేశానండి. ఎందుకంటే ఫస్ట్ మేళ సెకండ్ మేళకు కూడా మా ఇంటి ఎదురు వాళ్ళకి, ఇంటి పక్క వాళ్ళకి, వాచ్మెన్ వాళ్ళకి అదే ప్రసాదం అయితే ఇచ్చాను పూజ అయిన తర్వాత. మిగతా వాళ్ళు ఎవరికీ ఇవ్వలేదండి. ఇంక ఇది లాస్ట్ రోజు కదా, మూడో మేళ అన్నట్టుగా ఈ రోజు అయితే ఇంకా అపార్ట్మెంట్లో అందరికీ కూడా ప్రసాదం అయితే పంచుదాం కదా అన్నట్టుగా కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే చేశానండి. సో చెప్పాలంటే ఈ పూజకి అందరినీ పిలుచుకుని చేసుకోవాలండి. కథలో కూడా మనకి చాలా క్లారిటీగా ఉంటుంది. కానీ ఇంతకు ముందైతే అందరినీ పిలిచి చేసుకునేదాన్ని. సో ఇంక ఇక్కడ మనకు కూడా ఎవరు అంతగా తెలియదు కదా, పిలిస్తే ఒకళ్ళు వస్తారు ఒకళ్ళు రారు. అందరూ వచ్చిన తర్వాత పూజ అంతా కూడా అడావుడైపోతుంది. తర్వాత అన్ని చక్క పెట్టుకుంటలోకి నాకు ఓపిక సరిపోవటం లేదండి చెప్పాలంటే. తర్వాత మళ్ళీ వాళ్ళకి తాంబూలాలు ఇచ్చి వాళ్ళందరినీ సాగనంపడం, ఇదంతా కూడా నాకు కొంచెం శ్రమ కింద అనిపిస్తుందండి. సో అందుకే పూజ అన్నది ప్రశాంతంగా నేను చేసుకుని తర్వాత ఈ ప్రసాదం అన్నది ఇద్దాంలే అని ఫిక్స్ అయిపోయి ఇంకెక్కడికి వచ్చినప్పుడు కాడి నుంచి అదే ఫాలో అయిపోతున్నాను. ఫైనల్గా ఇప్పుడు టైం వచ్చేసి 6 అయిందండి. ఇంకా పూజకు కావాల్సినవన్నీ కూడా సిద్ధం చేసేసుకున్నాను. 6కి రథస్వామి వారి పూజ అయితే స్టార్ట్ చేసేయాలి. కొంతమంది అయితే 5:30కి పూజ అయితే స్టార్ట్ చేసేస్తారు. 6:30 లోపు త్రినాథ స్వామి వారి పూజ అయితే చేసేసుకుంటారండి. కానీ నాకేంటో తెలియదు, ఎప్పుడు త్వరగా చేసేసుకోవాలనుకున్నా కూడా ఆ 6:30కే పూజ అయితే స్టార్ట్ చేస్తాను. కానీ అస్సలు అవ్వదండి. ఇంకా 5కే చీకటి పడిపోద్ది కదా, ఇంకా తర్వాత ఎంత ఫాస్ట్గా చేద్దామన్నా ఆ 6 అవుతుంది. ఆ స్నానం చేసి వచ్చేటప్పటికి ఇంకా బయట దీపాలు పెట్టుకుని తులసి కోట దగ్గర దీపాలు పెట్టి నిత్య పూజ చేసుకుంటలోకి కరెక్ట్గా 6:30 అవుతుందండి. అప్పుడే త్రినాథ స్వామివారి మేళ అయితే స్టార్ట్ చేస్తాను. ఇంతకు ముందు అయితే బ్రాహ్మలు వచ్చినప్పుడు వేరే వాళ్ళకి పూజకి వెళ్ళి వచ్చేవారు. నెక్స్ట్ ఆకాశ దీపం పెట్టుకోవడానికి 6కి వెళ్ళి టెంపుల్కి 7 ఆ టైంకి అయితే వచ్చేవారండి. అప్పుడే పూజ అయితే స్టార్ట్ చేయించేవారు. ఇంకా అప్పటి నుంచి కూడా మరీ 7కి కాకుండా
ఇలా 6:30 ఆ టైంకి అయితే స్టార్ట్ చేస్తానండి. పూజ కూడా ఎక్కువ టైం అయితే ఏమీ ఉండదండి. హాఫ్ అన్ అవర్‌లో అయిపోద్ది. గణపతి పూజ అవ్వగానే స్వామివారి అంటే త్రినాథ స్వామివారి 108 అష్టోత్తరం ఉంటది కదా! అష్టోత్తరం చదివేసుకొని పూజ చేసుకున్నట్లయితే హాఫ్ అన్ అవర్‌లో పూజ అయితే అయిపోద్దండి. స్టార్టింగ్ రోజు కలశ స్థాపన ఉంటది కాబట్టి కొంచెం ఎక్కువ టైమే పడుద్ది. మిగతా 2 మేళాలకు కూడా చాలా త్వరగా అయిపోద్ది. కథ వరకునేనండి కొంచెం ఎక్కువ టైం పడుద్ది. అంటే మనం ముందుగా స్వామివారి అష్టోత్తరం అంతా అయిపోయిన తర్వాత ధూపదీప నైవేద్యాలు అన్నీ చూపించేస్తాం కాబట్టి పూజ వరకు చాలా త్వరగానే అయిపోద్దండి. కథ వరకునే కొంచెం లేట్ అవుతది. చాలా పెద్ద కథ అయితే ఉంటదన్నమాట. సో, ఆ కథ అంతా చదువుకుంటుల్లోకి మనకి లేట్‌గా అనిపిస్తది అంతే. పూజ అయితే చాలా త్వరగానే అయిపోద్ది. ఈవినింగ్ చేసే 1 అవర్ పూజ కోసం మార్నింగ్ నుంచి కూడా పరుగు పరుగున పని చేస్తూనే ఉండాలండి. ఇంక శీతాకాలం కదా! నార్మల్ డేస్‌లో అనుకో కొంచెం మనకు టైం ఉన్నట్టుగా అనిపిస్తది. ఇంక శీతాకాలం మనం ఎంత పరిగెడతామో మనకు డబల్ పరిగెట్టేసినట్టుగా అనిపిస్తదండి. టైం వచ్చేసి అంత ఫాస్ట్‌గా అయిపోద్ది. ఈ పూజ అనే కాదండి. ఏ పూజకైనా సరే ముందు మనం 2 డేస్ ముందు నుంచి కూడా రేపు పూజ ఉంది. అవి తెచ్చుకోవాలి, ఇవి తెచ్చుకోవాలి, అలా చేయాలి, ఇలా చేయాలి అంటూ ఆలోచించుకుంటాం కదా! సో, అలా ఆలోచించుకున్నప్పుడు నాకు అనిపిస్తూ ఉంటదండి. చేయగలనా లేదా? అమ్మో! ఇంట్లో వర్క్ చేసుకొని మళ్ళీ పూజకి కావాల్సినవన్నీ సిద్ధం చేసుకొని ఇవన్నీ చేయాలంటే చాలా కష్టం కదా! నెక్స్ట్ ఉపవాసం ఒకటి చేయాలి. ఈ శీతాకాలం మంచు, తెల్లవారుజామున తలస్నానాలని ముందుగా చాలా భయపడిపోతూ ఉంటానండి. సో, కానీ ఆ పూజ టైం కొత్తలోకి అవన్నీ మర్చిపోతాము. అవన్నీ జరిగేవి అలా జరిగిపోతూనే ఉంటది. సో, పూజ అంతా అయిన తర్వాత ఎంత హ్యాపీగా అనిపిస్తదోనండి. అంతా కూడా ఏ పూజ అయినా సరే ఆ దేవుడి దయ లేకుండా మనం అసలు చేయలేమండి. ఆ స్వామివారే తోడుండి అన్నీ చేపిస్తారా అనిపిస్తది నాకైతే. సో, ముందు స్టార్ట్ చేసేంత వరకు కూడా ఇంకా ఆలోచించేసుకుంటాను. ఆ ఆలోచనకే సగం భయపడిపోతూ ఉంటానన్నమాట. అంటే టైంకి లేవగలనా లేదా అని. మెయిన్ ఈ కార్తీక మాసంలో తెల్లవారుజామున దీపాలు కదండీ! అవి కూడా నేను ఈ త్రినాథ స్వామివారి మేళ అయితే చాలా సంవత్సరాల నుంచి చేసుకుంటున్నాను కానీ మా ఫ్రెండ్ చెప్పిందని అప్పుడైతే తను ఇలా తెల్లవారుజామున దామోదరుడి పూజ చేసుకోవాలని గట్టా ఏం చెప్పలేదండి. నార్మల్‌గా ఈవినింగ్ టైంలో తలస్నానం చేసి మార్నింగ్ నుంచి ఉపవాసం ఉండి కలశ స్థాపన చేసుకోవాలి. నెక్స్ట్ డే నార్మల్‌గా ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ లేకుండా ఫుడ్ తినేయాలని చెప్పిందండి. కానీ ఒక 3 సంవత్సరాల నుంచి అనుకుంటాను. సో, ఇంకా కార్తీక దామోదరుడి పూజ చేసుకుంటే మంచిది కదా అన్నట్టుగా నాకు నేనుగానే త్రినాథ స్వామివారి మేళ చేసుకున్నప్పుడు ఆ 3 రోజులు కూడా తెల్లవారుజామున లేచి కార్తీక దామోదరుడికి కూడా పూజ అయితే చేసుకుంటానండి. సో, అందువల్ల నాకు కొంచెం భయంగా అనిపిస్తది. సో, కానీ ఇప్పుడైతే చలి ఎక్కువగా ఉంది కానీ ముందు 15 రోజులు అంటే పౌర్ణమి ముందు వరకు కూడా అసలు చలే లేదులెండి. ఏ పూజలు చేసుకున్నా, ఎంత తెల్లవారుజామున లెగిసినా నార్మల్‌గానే అనిపిచ్చింది తలస్నానాలు చేసినప్పటికి కూడాని. ఇప్పుడైతే ఇంకా మంచు, చలి మామూలుగా లేదండి. ఇప్పుడున్న చలి, మంచు స్టార్టింగ్‌లో ఉండటమైతే ఆ ఏకాదశి, ద్వాదశులు, ఆ కార్తీక సోమవారాలు అవేమీ చేయలేకపోదుమాట. నాకైతే అలా అనిపిస్తుందండి. నేను కార్తీక పౌర్ణమి ముందు వరకు కూడా పూజలన్నీ చాలా చేస్తున్నాను. కార్తీక పౌర్ణమి అయితే కుదరలేదు. లాస్ట్ ఇయర్ కూడా సేమ్ అండి. కార్తీక పౌర్ణమి ఇంక ఉపవాసం ఉండిపోయాను కానీ ఈవినింగ్ పౌర్ణమి చంద్రుడి పూజ అయితే చేసుకోలేదు. పాలల్లో చంద్రుడిని చూసి ఇవన్నీ చేస్తాం కదా! ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నాను కానీ నార్మల్‌గా తులసి కోట దగ్గర దీపం పెట్టేసుకొని మా ఇంటి పక్క వాళ్ళు, మా ఇంటి ఎదురు వాళ్ళు పౌర్ణమి చంద్రుడి పూజ చేసుకుంటుంటే వెళ్ళి చూసి దర్శించుకున్నానండి పాలల్లో చంద్రుడిని చూసి. సో, ఇంక ఈ సంవత్సరం అయితే ఇంకా పౌర్ణమి నాకు కుదరలేదన్నమాట. చేసుకోలేదు. లేకుంటే ప్రతి సంవత్సరం లాగానే పౌర్ణమికి 27 నక్షత్రమాల దీపాలైతే పెడతాను కదా! పిండి దీపాలు. సో, అవైతే పెట్టుకుందునండి. లాస్ట్ ఇయర్ పెట్టలేకపోయాను. ఈ సంవత్సరం కూడా నక్షత్రమాలైతే వెలిగించుకోలేకపోయాను. త్రినాథ స్వామివారి 3 మేళాలు అయితే ఈ విధంగా చేసుకున్నానండి. సో, అలాగే అంతకు ముందు సంవత్సరం చేసుకున్న వీడియో క్లిప్పింగ్స్ కూడా ఇక్కడ యాడ్ చేస్తాను. అప్పుడు ఫోటోస్ ఎందుకు యాడ్ చేస్తానన్నానంటే అప్పుడు కూడా సేమ్ ఫోటో, సేమ్ కలశాలు, సేమ్ పూజ ఇలాగే అన్నీ చేశాను. కానీ ఆ పీట పైన ఈ పింక్ క్లాత్ అయితే వేయలేదండి అప్పుడు. అప్పుడు గంట చూస్తే ఇప్పుడు కళగా నిండుగా అనిపిస్తుంది నాకు. ఈ పీటల పైన ఈ పింక్ కలర్ క్లాత్ వేయటం వలన. సో, ఇంకోటి ఏంటంటే ఇక్కడ కలసపు చెంబులు పెడతాం కదా! వాటిపైన కొబ్బరికాయలు పెట్టాం కదండీ! అవి మొత్తం పీచు అన్నది లేకుండా నీట్‌గా క్లీన్ చేసి పెడుతూ ఉంటారు చాలామంది. అలా అస్సలు పెట్టకూడదండి. ఈ దీపాలు వేడికి కొబ్బరికాయలు మనం 3 మేళాలు, 5 మేళాలు చేసుకున్నప్పుడు బీటలు తీసేస్తాయన్నమాట. సో, అలా అయితే మళ్ళీ మనకి కొంచెం ఇదిగా అనిపిస్తది కదా! ఎప్పుడూ కూడా కొంచెం పీచుతోటే ఈ కలశం పైన కొబ్బరికాయలన్నీ ఉంచాలి. ఇంకా పూజ అంతా పూర్తయిన తర్వాత ఇంకా అందరికీ నైవేద్యం అంటే ప్రసాదాలు అయితే పంచుతానన్నాను కదా! అవన్నీ కూడా ఇలా ఒక ప్లేట్‌లో అయితే సిద్ధం చేసుకున్నాను. కొంచెం ప్రసాదం, అటుకులు ఇవన్నీ. నెక్స్ట్ ఇంకా యాపిల్ అన్నీ కూడా ముక్కల కింద అయితే కట్ చేసేసాను. అలాగే ఈ 2 డేస్ పెట్టిన అరటిపళ్ళు, తమలపాకులు, వక్కలు ఇవన్నీ ఉంటాయి కదా! ఈ 3 డేస్ అన్నీ కలిపేసి
తమలపాకులు, వక్కలు అన్నీ కూడా పంచాలండి. మనకి కథలో కూడా చాలా స్పష్టంగా ఉంటది. వక్కలు, తమలపాకులు అన్నీ కూడా పంచాలి అనేసి. అందుకే అవన్నీ కూడా ఈ 2 డేసి, ఈరోజు అంటే 3 డేసి కలిపి మొత్తం అన్నీ కూడా పంచుతుందనమాట. ఇంక ఈరోజు కొట్టిన కొబ్బరికాయ ఉంటది కదా! ఆ కొబ్బరికాయ కూడా ముక్కల కింద అయితే కట్ చేశాను. ముందు ఒక ఫ్లోర్‌లో కట్టుకెళ్ళి ఇచ్చేసి, మళ్ళీ వచ్చి సెకండ్ ఫ్లోర్ అలా మొత్తం 5 ఫ్లోర్‌లో అయితే ఇచ్చేద్దాం కదా అన్నట్టుగా కొంచెం కొంచెంగా ఏ ఫ్లోర్‌కి ఆ ఫ్లోర్ అయితే తీసుకువెళ్తున్నాను. అలాగే కలశం మీద పెట్టిన కొబ్బరికాయలయితే ఇంకా తీయలేదండి. పీఠం కదిపిన తర్వాత తీస్తాం కదా అవి. ఇప్పుడు పూజలో కొట్టిన కొబ్బరికాయ అయితే ముక్కల కింద కట్ చేశాను. ఈ వీడియో వచ్చేసి లాస్ట్ ఇయర్ చేసుకున్న పూజ వీడియో అయితే ఇక్కడ మీతో షేర్ చేసుకుంటున్నాను అన్నాను కదా! చూసారు కదా! అప్పుడు పీట పైన సేమ్ చెంబులు, సేమ్ అన్నీ పెట్టానని. కానీ అప్పుడు అంతగా నిండుగా కలగలేదు. ఎందుకంటే ఇప్పుడు పింక్ కలర్ క్లాత్ ఏసిన వల్ల చాలా బాగా కనిపిస్తుంది కదండీ! ఇలా డెకరేషన్‌లు, అలంకరణలు ఇవన్నీ కూడా మన మనసుకు సంబంధించిందయితే కాదండి. మన కళ్ళ వరకు కూడా అది ఆనందాన్నిస్తది. ఏదో మనం కష్టపడి చేసుకుని పూజలో అందంగా కనిపించాలని చేసుకోవటమే కానీ పూజ ఎలా చేసుకున్నాం ప్రశాంతంగా, మనస్ఫూర్తిగా దేవుడి మీద భక్తి శ్రద్ధలతో చేసుకున్నామా లేదా అన్నదేనండి. సో, పూజ చేసుకునేటప్పుడు కలుగుద్ది చూసారా మనసుకు ఒక ఆనందం. హమ్మయ్య! ఈరోజు పూజ చాలా బాగా జరిగింది అన్నట్టుగా. సో, అదే నిజమైన ఆనందం అండి. ఇవన్నీ కూడా మన కళ్ళ వరకునే ఆనందానికి చూసే వాళ్ళకి బాగుంది, సర్దుకున్నారు అని చెప్పడానికి. ఈ విధంగా నేను త్రినాథ స్వామి వారి మూడో రోజు మేళా కూడా సమర్పించానండి. ఇలా కార్తీక మాసంలోనే కాదు త్రినాథ స్వామి వారి పూజ మాఘమాసంలో కూడా మా సైడ్ అయితే చేసుకుంటాము. మాఘ పాదవారాలు, లక్షవారాల్లో కూడా ఈ త్రినాథ స్వామి వారి మేళా అయితే మొదలుపెట్టి చేసుకుంటాం అన్నమాట. సో, ఈ విధంగా నా పూజ అయితే అయ్యిందండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోలు మన ఛానల్లో మీరు చూడాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం అయితే మర్చిపోవద్దు. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పోస్ట్ చేసినా నోటిఫికేషన్ అయితే మీకు వస్తుంది. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ రేపటి వీడియోలో కలుసుకుందాం.